అంతటి జ్ఞానం ఎక్కడిది అతనికి, అంతటి జ్ఞానం ఎక్కడిది, అంత శక్తి ఎక్కడిది. అది మనకు దేవుడి నుంచి తెలియదు, దేవుడిని సంపాదించాలని ఆలోచన లేదు. చివరికి మన భారతదేశాన్ని కూడా దోచుకోవాలి, మన భారతదేశాన్ని కూడా సంపాదించుకోవాలని భారతదేశపు రాజు మీదకి కూడా వచ్చాడు. చుట్టుపక్కల అన్ని దేశాలను కొలగొట్టి అతను స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాదు చివరికి మన భారతదేశం వచ్చిన తర్వాత గెలవలేకపోయాడు. అతనికి తెలియకుండా అతని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గుర్రం కూడా పడిపోయింది, యుద్ధంలో గుర్రం కూడా పడి చనిపోయింది. ఆ తర్వాత అతనికి ఎక్కడ లేని భయం వచ్చి పడింది. అయ్యో ఈ భారతదేశాన్ని నేను జయించలేనేమోనని ఆ యొక్క వాటిని ఒప్పుకొని తిరిగి అతని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎంతటి రాజ్యాలను జయించడండి, ఎంత సంపద ఉండదో చూడండి. వచ్చిన వైభవ్యాలు, డబ్బు, ఆస్తులు ఎంతో ఉంది ఆయనకి, సర్వలోకమును సంపాదించాడు. ఇక అతనికి తెలియకుండానే ఒంట్లో భయం వచ్చేసింది. అయ్యో నేను చచ్చిపోతానని ఎన్నో విధాలైనటువంటి బ్రతకాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అతనికి అర్థం కాలేదు.